కాదు మాకు తెలియదు ఒకటి అందులోనూ ఎన్నికలు వస్తున్నప్పుడు సహజంగానే ఇప్పుడు ఇక్కడ కలిసిన వాళ్ళే చాలామంది ఆస్పిరెంట్స్ వస్తారు, ఆశావాహులు ఉంటారు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏ పార్టీలో అయినా ఉంటుంది. ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో, ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో, డిమాండ్ ఉందో అక్కడే ఎక్కువ ఉంటుంది తాకిడి. అది లేకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు. ఎవరు అడగలేదు, ఎవరిని వ్యతిరేకించలేదు, అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ ఎందుకు పనికిరాని చల్లని నాణ్యం అనుకోవాలి. మా పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది. బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చాం. ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు కాబట్టి ఆస్పిరెంట్స్ ఉన్నారు. అది చాలా సహజంగా జరిగేది. దాన్ని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం, అందరినీ చేస్తాం, ఒక తాటి మీదకి వస్తారు. అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు, బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి దాని గురించి ఎవరు వరి కావాల్సిన అవసరంలా, ఏదో జరిగిపోతుందని దాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దానికంటే ముఖ్యంగా ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం మేము ఇక్కడ మొదలుపెట్టాము. ఈ నెల 19వ తేదీ, జనవరి 19వ తేదీ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ ఏదుందో దానికి సంబంధించి ఏర్పాట్ల కార్యక్రమం మొదలైంది, జిల్లాల్లో అవుతుంది. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎస్సీ నాయకులందరూ వచ్చారు. మేము అందరం కలిసి ఇక్కడ చర్చించుకొని దీన్ని చరిత్రలో నిలిచిపోయే రకంగా ఈ ఆవిష్కరణ ఎట్లా చేయాలి, అలాగే అంబేద్కర్ ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆచరణలో ఎలా చూపుతున్నారనేది కూడా ఫలితాలు కూడా కనపడుతున్న నేపథ్యంలో దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే కార్యక్రమం అదే ప్రధానంగా చర్చ జరిగింది.